ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వచనాలు ధ్యానిద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞలాగానే వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞ కూడా 10 ఆజ్ఞలలో ఒకటి. యేసుక్రీస్తు బోధించింది ఏంటంటే, వ్యభిచారం చేయాలనే తలంపు కోరిక కలగడం కూడా వ్యభిచారం అనే పాపం చేసినట్టే అంటున్నాడు. కోరికలు అనేవి మన హృదయానికి సంబంధించినవి. ఒక వ్యక్తిని మోహపు తలంపుతో చూడడం అనేది హృదయ కోరిక, అది కూడా పాపమే. పాపం అనేది హృదయంలో గూడు కట్టుకొని ఉంటుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదు అంటున్నాడు. పొరుగువానిదగు దేన్ని ఆశించకూడదు, భార్యను కూడా ఆశించకూడదు, అది కూడా పాపమే. అన్యాయమైన దాన్ని ఆశించడం, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ఆశించడం పాపమే. పాపానికి జీతం మరణం. అందుకే యేసుక్రీస్తు మన కొరకు మన స్థానంలో ఉండి ఆయన చనిపోయాడు. దాని తర్వాత వచనాల్లో అంటున్నాడు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని నరికి పారే, నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారవే అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, మనల్ని పాపానికి ప్రేరేపించే కన్నులు చేతుల్ని నరికేమని కాదు, మన అవయవాలని పూర్తిగా కఠినంగా మన ఆధీనంలో పెట్టుకొని పాపానికి దారితీసే విషయాలను కట్ చేయాలి అని దాని అర్థం. దేవుని కంటే ఎక్కువగా మన జీవితంలో దేనికి ఎక్కువ స్థానం ఇస్తున్నా వాటిని కట్ చేసేయాలి. అది వ్యక్తులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి మనల్ని పాపంలో పడేస్తాయి. దూరంగా ఉండాలి వాటికి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే డబ్బైనా సరే, సంబంధాలైనా సరే, ప్రతిష్ట అయినా సరే, మన అవయవాలైనా, మన అలవాట్లైనా, దేన్నైనా సరే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా అది మనల్ని పాపానికి నడిపిస్తుంది. ఒక విషయం మనకి స్వతహాగా మంచిదే అయినా అది గనక మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తే దాన్ని వదిలేయాలి, విడిచిపెట్టాలి. ఉదాహరణకి, మనకి డబ్బు సంపాదించడం మంచిదే, కానీ డబ్బుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది పాపానికి దారితీస్తుంది. చెడు తలంపు, చెడు ఆలోచన, ఈ విధంగానే ఏ పాపమైనా స్టార్ట్ అయ్యేది ఫస్ట్ మన హృదయంలో నుండే. మన హృదయంలోనే వస్తుంది కదా తలంపైన. నరహత్య చేయాలనే తలంపు ముందు మన హృదయంలో వచ్చాకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఏ పాపమైనా సరే అది ఒక క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ని పూర్తిగా తొలగించలేదంటే అది మనల్ని నాశనం చేసేస్తుంది. చచ్చిపోతారు కదా. క్యాన్సర్ ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకుందాం, వెంటనే ఏం చేస్తారు, దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ అంతటికి కూడా కీమోథెరపీ అనో లేకపోతే రేడియేషన్ థెరపీ అనో ఏదో ఒక థెరపీని ఇస్తారు. ఒకవేళ దానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా అలాగే వదిలేస్తే, చిన్న గడ్డే కదా అని అలా వదిలేస్తే ఏమవుతుంది, అది కాస్త చుట్టుపక్కల ఉన్న అవయవాలకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనం ప్రాణం పోతుంది. పాపం కూడా అంతే. పాపాన్ని చిన్నగా ఆలోచన స్టార్ట్ అయినప్పుడే దాన్ని కట్ చేయకపోతే అది మనల్ని మన దేవుని నుండి ఎంతగా దూరం చేస్తుందంటే మన నాశనం అయిపోయే వరకు దూరం చేస్తుంది. మరి పాపం నుండి దూరం అవ్వాలి అంటే, పాపం చేయకుండా ఆ పాపాన్ని అక్కడే కట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ముందుగా ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. చెడు తలంపు, చెడు ఆలోచన రాగానే మనం వాటిని ఒప్పుకోవాలి. ఏ పాపం చేసినా మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను బలహీనురాల్ని, నేను బలహీనున్నయ్యా, నేను ఈ పాపం మీద నాకు జయం రావట్లేదయ్యా, నన్ను క్షమించండి తండ్రి అని ఆ పాపం రాగానే, ఆ పాపము తలంపు రాగానే, ఆలోచన రాగానే, అది ఏ పాపమైనా సరే దేవుని దగ్గర మన యొక్క స్థితిని ఒప్పుకోవాలి. రెండవదిగా పశ్చాత్తాపడి దాని నుండి యూటర్న్ తీసుకోవాలి, వెంటనే తిరిగిపోవాలి. పశ్చాత్తాపడిన తర్వాత కూడా ఆ పాపపు ఆలోచనలే, ఆ పాపంలోనే బ్రతుకుతాను అంటే క్యాన్సర్లానే అది కూడా.
సో పశ్చాత్తాపడిన తర్వాత వెంటనే దాని నుండి బయటికి రావాలి, విడిచిపెట్టేయాలి. మూడవదిగా 2 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినట్టుగా పాపము నుండి దూరంగా పారిపోవాలి. ఆ పాపానికి ప్రేరేపించే దేని నుండైనా సరే పారిపోవాల్సిందే. 4వదిగా పాపాన్ని ప్రేరేపించే వాటికి దూరంగా ఉండాలి. అది వ్యక్తులైనా, సోషల్ మీడియా అయినా, సినిమాలైనా, పరిస్థితులైనా, అది ఏదైనా సరే వాటికి దూరంగా ఉండాలి. వాటిని మన దగ్గరలోనికి రానివ్వకూడదు. ఏదన్నా పాపము ఒక యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా విషయంలో నువ్వు దాన్ని టర్న్ చేస్తున్నప్పుడు ఏదైనా చూడగానే చెడ ఆలోచన వస్తుందంటే వెంటనే దాన్ని కట్ చేసేయాలి, తీసేయాలి. దాన్ని బాగుంది కదా అని చూస్తే రెండోది కూడా బాగుంది కదా అని అలా చూసుకుంటూ పోతూ ఉంటే సేమ్ క్యాన్సర్ లానే, ఇన్ఫెక్షన్ లానే, మన బాడీలోకి ఇన్ఫెక్షన్ రాగానే దాని మీద మన బాడీలో ఉన్న ఆ కణాలు, రక్షక వ్యవస్థ వెంటనే పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు చెడు ఆలోచన రాగానే వెంటనే దాన్ని కట్ చేసేయాలి. 5వదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ వలన మనము మన శరీర క్రియలను చంపగలము. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయంతో పాప కార్యాలను అలాగే పాప కోరికలను మనం చంపేయాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ఇక్కడ 31, 32 వచనాలు చదివితే, తన భార్యను వెడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను వెడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. వెడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఇక్కడ విడాకుల గురించి మాట్లాడుతున్నాడు ఈ 2 వచనాల్లో. భార్య లేదా భర్త వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా దేని గురించైనా విడాకులు తీసుకుంటే, ఈవెన్ విడాకుల పత్రాన్ని అంటే సర్టిఫికేట్ని నింపినా సరే అది వ్యభిచారమే అంటుంది బైబిల్. దేవుడు అంటున్నాడు ఆ మాట. మనుషుల చట్టం కన్నా దేవుని చట్టం చాలా గొప్పది కదా. భార్య లేదా భర్తలో ఎవరైనా ఆ ఘోర పాపం చేసి, ఒకవేళ చేసినా సరే తొందరపడి విడాకులు తీసుకోకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 కూడా పోల్చితే, అలాంటి పాపం చేసినా సరే మనం క్షమించాలి. భర్తని భార్య క్షమించగలిగి ఉండాలి. ఎవరూ నీతిమంతులు కాదు. 6వ అధ్యాయం 14-15 వచనం ప్రకారం ఎవరు నీతిమంతులు కారు. ఇద్దరు పాపులే అని గ్రహించుకొని క్షమించి కాపురం చేయాలి. చిన్న కారణాల కోసం, చిన్న పట్టింపుల కోసం భార్యకి భర్త విడాకులు ఇస్తే, ఎవరు ఇస్తే వారు తమ భాగస్వామిని వ్యభిచారిణిగా చేయుచున్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో మనం దాని గురించి ఇంకా కొంచెం డీప్గా వెళ్ళొచ్చు. దేవుడు జతపరిచిన వ్యక్తిని కాకుండా బయట వివాహమైన వాళ్ళనైనా లేదా వివాహం కాని వాళ్ళనైనా ఆశపడిన, పెళ్ళి అయిన వ్యక్తి తన జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చిన వ్యభిచారం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి భయపడేవారిగా ఉంటూ దేవుని మార్గంలో మనం నడుచుకుందుముగాక. ఆమేన్.